ఎస్విఎస్ టాక్స్ స్వాగతం. నాడు నేడు కార్యక్రమంలో మన ఎస్విఎస్ టాక్ ఏ పొలిటికల్ పార్టీకి సపోర్ట్ కాదు, అలాగని ఏ పొలిటికల్ పార్టీకి వ్యతిరేకం కాదు. ఇవాళ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఈ లడ్డు విషయంలో రాజకీయాలని మీద మనసు బాధ కలిగి ఒక వీడియో చేయాలన్న దృక్పథంతో ఇవాళ చేయడం జరుగుతుంది. ఇవాళ లడ్డు విషయంలో కూటమి ప్రభుత్వం లడ్డూలో కల్తీ జరిగిందని చెప్పడం, దాని మీద ఒక ఎంక్వైరీ కమిటీ వేయటం, దాన్ని సుప్రీంకోర్టు పర్యవేక్షణలో చేయటం, అది సుప్రీంకోర్టు పర్యవేక్షణలో సిట్టు ఇచ్చిన రిపోర్టు ప్రకారం దాంట్లో ఏంటి జంతువు కానీ ఇటువంటిది కలవలేదని రిపోర్ట్ ఇవ్వండి. అయితే దాంట్లో వేరే పామాయిల్ అటువంటి పదార్థాలు కలిశాయి అన్నటువంటి ఉన్నదని అంటున్నారు. అది ఆ విధంగా రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. అయితే ఈ యొక్క తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి పవిత్రమైనటువంటి ఈ లడ్డు మీద ఇంత సాగతీత రాజకీయాలు చేయాల్సినటువంటి అవసరం అటు ప్రభుత్వానికి కానీ ఇటు ప్రతిపక్షానికి కానీ ఉండకూడదు. ఒకవేళ నిజంగా తప్పు జరుగుంటే దాని మీద ఎంక్వైరీ చేసి దోషులైన వాళ్ళని వెంటనే శిక్షించి ఇంత రాద్ధాంతం చేయకుండా ఉండవలసింది. తిరుపతి దేవస్థానం యొక్క పేరు ప్రతిష్టలు ప్రపంచంలో అత్యంత ఉన్నతమైనటువంటి ఒక ఆధ్యాత్మిక కేంద్రంలో తిరుపతి దేవస్థానం ప్రసాదం అనేది అందరికీ తెలిసింది. దాన్ని జరిగినప్పుడు నిజంగా ఎటువంటి తప్పు జరిగిన దాన్ని ఎంక్వైరీ చేసి వెంటనే శిక్షించడమో, లేదు జరగలేదంటే దాన్ని మామూలుగా చర్చ జరిపి దాన్ని ఎంతవరకు దోషులైతే దోషులు చేయడం, లేకపోయినట్లయితే దాంతో ఆ విషయాన్ని ఇంత పబ్లిసిటీ చేయవలసిన అవసరం లేదు. వెంకటేశ్వర స్వామి యొక్క పవిత్రను, లడ్డు యొక్క పవిత్రతకి భంగం కలిగేలాగా వ్యవహరిస్తూ ఉన్నాయి రెండు పార్టీలు కూడా. ఈ విషయంలో ప్రతిపక్షాలు కానీ ప్రభుత్వం కూడా సమన్వయం పాటించి ఈ విషయంలో మరింత సాగతీత కార్యక్రమం కాకుండా అసలు జరిగిన విషయాన్ని ఎక్కడ తప్పు జరిగిందో పరిశీలించడం, లేదు తప్పు జరిగితే దాంతో ముగించడం చేయాలి తప్ప ఒకరి మీద ఒకరు దుమ్మెత్తి పోసుకొని కేవలం లడ్డు రాజకీయాలు చేస్తూ దేవుడి మీద రాజకీయాలు చేయటం ఆంధ్రప్రదేశ్లోని చాలామంది ప్రజలు భక్తుల యొక్క మానసికంగా చాలా బాధ కలిగిస్తూ ఉన్నారు. కాబట్టి ఇంతటితో అటు ప్రభుత్వం వైపున ఇటు ప్రతిపక్షం వైపు నుంచి కూడా దీన్ని పునః పెట్టి అసలు జరిగిన విషయం ఎక్కడ జరిగింది అనేటువంటి చర్చించి ఇలాంటిది జరగకుండా రెండు పక్షాలు కూడా ఉందాగా వ్యవహరిస్తే చాలా బాగుంటుంది. ఇది దేవుడితో ముడిపడినటువంటి విషయం కాబట్టి దీన్ని రాజకీయాలతో ముడిపెట్టకుండా ఇంతటితో ముగించి ఈ గొడవను సాగదీయకుండా ఇక్కడితో ముగిస్తే బాగుంటుందని నేను భావిస్తూ, తర్వాత మళ్ళీ వచ్చే దాంట్లో రాష్ట్రంలో జరుగుతున్నటువంటి రాజకీయాల మీద ఒక్కొక్కటిగా నేను వీడియోలు పెడుతూ ఉంటాను. మీరు మా యొక్క ఈ చిన్న ప్రయత్నాన్ని స్వాగతించి మమ్మల్ని ప్రోత్సహించి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి ఎస్వి ఛానల్ని సబ్ చేసి మమ్మల్ని ప్రోత్సహిస్తారని కోరుకుంటూ, నేను చెప్పిన విషయాల్లో ఏమన్నా తప్పులుంటే క్షమించి మరిన్ని మంచిగా వీడియోలు చేసేందుకు మమ్మల్ని ప్రోత్సహించాలని కోరుకుంటూ, ఇది ఏ ఒక్క పార్టీకో వ్యతిరేకంగా కాదు. ఇవాళ రాష్ట్రంలో దేవుడి మీద జరుగుతున్నటువంటి రాజకీయాల మీద